టీడీఎల్పీ మీటింగ్ లో సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అనవసరమైన విషయాలు జోలికి వెళ్లొద్దని బాబు హెచ్చరించారు. ఎమ్మెల్యేలకి ప్రజలకి మధ్య సమన్వయం పెరగాలని చెప్పారు. సీనియర్లు కొత్త వాళ్లు కలిసి పనిచేయాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై విస్తృత చర్చ జరగాలని చంద్రబాబు తెలిపారు. వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పదవులు ఉంటాయని, మహానాడు లోపు పార్టీ పదవులు భర్తీ చేయాలని చంద్రబాబు సూచించారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అంటూ టీడీఎల్పీ మీటింగ్ లోనే నేతలకి క్లాస్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలంతా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. గ్రూపు రాజకీయాలొద్దు, పార్టీని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అలాగే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సభకి వచ్చామా వెళ్లామా అన్నట్లు కాకుండా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలన్నారు. మళ్లీ సభకి రావాలనే భావంతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని కొత్త ఎమ్మెల్యేలకి పలు సూచనలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలకి సమన్వయం ఉండాలన్నారు చంద్రబాబు. గ్రూపు విభేదాల్ని ఏ ఒక్కరూ సహించవద్దన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పేదవారికి ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియచేయాలని సూచించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ మంచి బడ్జెట్ అందించామన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు ఆయన. బడ్జెట్ ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నేతలకి సూచించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా టీవీ9 కరెస్పాండెంట్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, టీడీఎల్పీ మీటింగ్ లో సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన మాట్లాడద్దు అని చెప్పేసి ఆయన పూర్తిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు? అలాగే టీడీఎల్పీ మీటింగ్ లో అసలు ఇంకా ఏ అంశాలపై చర్చించారు? ఎగ్జాక్ట్లీ, ముఖ్యమంత్రి సాధారణంగా ఆగ్రహం వ్యక్తం చేయరు. ఇక్కడ కూడా ఈ సమావేశంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేయకుండానే చాలా చెప్పాల్సింది చాలా సూటిగా, చాలా నర్మగర్భంగా, చాలా అందరికీ వ్యాఖ్యలు అంటేలాగా చాలా క్రియాశీలకంగానే వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నుంచి మనకు వస్తున్న సమాచారంగా కనిపిస్తుంది. చాలా కేటగారికల్గా కొంతమంది ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారు, చాలా విషయాల్లో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. అవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారేమో. అందరి సమాచారం నా దగ్గర ఉంది. మళ్ళీ ఇలానే వ్యవహరిస్తే గత ప్రభుత్వానికి మనకి తేడా ఉండదు. తిరిగి మళ్ళీ మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి రావాలంటే మీరు ప్రవర్తన మార్చుకోవాలి. అదే సమయంలో పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు. ఈరోజు బడ్జెట్ తర్వాత బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఆ సమయంలో ఆయన కొన్ని లక్ష్యాలు పెట్టుకునే ఈ సమావేశాన్ని అడ్రస్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఒకటి, బడ్జెట్ చాలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, వెల్ఫేర్ని, డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాం. చాలా అద్భుతమైన బడ్జెట్ ఇది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందో, మేధావులతో మీటింగులు పెట్టి దాన్ని పెనట్రేట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తోందో అలాంటి ప్రయత్నమే మీరు చేయాలంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒకటి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం. రెండోది, పార్టీలో నేతల మధ్య అనైక్యతను తగ్గించడం, ఐక్యతను పెంచడం. మూడోది, ఎలక్షన్స్లో తిరిగి పోటీ చేయాలన్నా లేకపోతే తిరిగి మళ్ళీ మీరు శాసనసభకు రావాలంటే మీరు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలి. ఈ మూడు విషయాలని చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో కూడా ఎల్పీ సమావేశాలు జరిగాయి, కానీ కంబైన్డ్ సెషన్స్ ఎక్కువగా జరిగేటివి. దాంట్లో మిగతా కూటమి ఎల్పీ జరిగే సందర్భాలు కాబట్టి అక్కడ అంత ఓపెన్గా మాట్లాడలేదు. కానీ ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు, ఇటీవల కాలంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్కడ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన డ్రైవర్ మీద కొన్ని అన్పార్లమెంటరీ యూజ్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల గత ప్రభుత్వంలోని నేతల మీద మనం చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసాం, కామెంట్స్ చేసాం. మళ్ళీ తిరిగి మీరు అదే ప్రాక్టీస్ని చేస్తే ప్రజలు ఏమనుకుంటారు, అట్లాంటి వాటిని నేను సహించను. నా వ్యక్తిత్వం చాలామందికి సీనియర్లకు తెలుసు, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా నా గురించి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవాలి, లేదంటే నేను మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అన్నట్టుగా డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ కొంతమంది బయటకు ఎమ్మెల్యే వచ్చిన సందర్భంలో వాళ్ళు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ ఆయన మాటలు మాత్రం చాలా తీవ్రంగా, చాలా షార్ప్గా ఉన్నాయి, ప్రతి ఒక్కరిని తగిలేలా ఉన్నాయి. మా వ్యవహార శైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కష్టమే అన్నట్టుగా ముఖ్యమంత్రి తన మార్గదర్శనం చేసినట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఆయన తను అనుకున్న టార్గెట్లు, ఒకటి, ప్రభుత్వంలో చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రెండు, యూనిటీని పెంచడం, వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని తగ్గించడం, కోఆర్డినేషన్ పెంచడం, అలాగే 2029 ఎలక్షన్స్ సంబంధించి కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా మనం చూడాల్సిన సందర్భంగా ఈ సమావేశం బట్టి అర్థమవుతుంది.